హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు తనుమైత్రేయి. ఈరోజు వీడియోలో క్యాబేజీ మసాలా వడ ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు బాగా ఇష్టపడి తింటారండి, చాలా బాగుంటాయి. ఈ క్యాబేజీ మసాలా వడ కోసం కావాల్సినవి, నేను ఈ కప్తో 1 కప్పు శనగపప్పుని తీసుకొని ఒక 3 hours ముందు నానబెట్టుకున్నానండి. చూడండి, ఈ విధంగా బాగా నానుతాయి. ఇప్పుడు వీటిని బాగా కడుక్కొని కొద్దిగా పప్పుని సపరేట్ చేసుకోవాలి. ఈ మిగతా పప్పు ఉంది కదండి, దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా ఇది గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తురుము 1/2 కప్ వేస్తున్నాను నేను. అలాగే ఆనియన్స్ తురుము, పచ్చిమిర్చి, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం సన్నగా కట్ చేసుకొని తురుముకోవాలి. అలాగే కొత్తిమీర తురుము, అలాగే పుదీనా కొద్దిగా, టేస్ట్కి సరిపడగా సాల్ట్, కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, చాట్ మసాలా 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, మనం పక్కకి తీసి పెట్టుకొని ఈ పచ్చిశనగపప్పు. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. ఇందులో ఇంకా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనకి ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా క్యాబేజీకి ఆనియన్స్కి వాటర్ ఉంటుంది కదా, మనకి ఆ వాటర్ అనేది సరిపోతుంది. అలాగే మీరు గ్రైండ్ చేసేటప్పుడు కూడా వాటర్ వేయొద్దు. ఇప్పుడు ఇది బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడుతుంది కదండి, ఇప్పుడు దీన్ని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని ఇలా చేతితో ఒత్తుకోవాలి. ఈ మందంలో ఉంటే సరిపోతుందండి, మరి ఎక్కువగా లావుగా పెట్టద్దు, అలానే పలచగా చేయకూడదు. ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోండి. ఇదే విధంగా రెండవసారి కూడా మనం వేసుకోవాలి. పిల్లలు బాగా ఇష్టపడి తింటారండి, చాలా బాగుంటాయి. నేను ఈ చాట్ మసాలా వేసాను కదా, దీనికి బదులుగా మీరు గరం మసాలా అయినా యూజ్ చేసుకోవచ్చు. వేడివేడిగా ఉండి క్యాబేజీ మసాలా వడ మనకి రెడీ అయింది కదా, దీనిని టమాటో సాస్తో తింటే చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మీ కామెంట్స్ని మాకు తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.